నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 2026 ప్రచార పత్రిక ఆవిష్కరణ సభ గుంటూరులో జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. భారతీయ విద్యాభవన్లో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 2026 ప్రచార పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, గజల్ శ్రీనివాస్, వివిఐటి విద్యాసంస్థల చైర్మన్ బాసిరెడ్డి విద్యాసాగర్ పాల్గొన్నారు. అనంతరం 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రచార పత్రికలను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆవిష్కరించారు. తెలుగు భాషను ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరిని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభినందించారు. తెలుగు భాష ఎంతో మధురమైనదని, ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. 2026 జనవరిలో గుంటూరులో జరగబోయే 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 3, 4, 5 తేదీలలో గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక నగరంలో జరగనున్నాయని మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులు రానున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈరంటి వరప్రసాద్, వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, రామచంద్రరాజు, కనపర్తి శ్రీనివాసరావు, మధ్యరాల మేని, చిట్టాపత్తిని చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాష ఒక అద్భుతమైన భాష. నేను కూడా తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి వ్యక్తిని. ఫస్ట్ టైం మెడికల్ కాలేజీకి వెళ్ళినప్పుడే తెలుగు కాకుండా ఇంగ్లీష్లో చదవడం మొదలుపెట్టాను. ఆ రోజు ఆ విధంగా తెలుగు నేర్చుకోవడం వల్లనే ఈరోజు ప్రజలతో మమేకం అవ్వడం కూడా చాలా ఈజీ అయింది. కాబట్టి భాష అనేది ఇప్పుడున్నటువంటి తరం మనుషుల హృదయాల్లో చొచ్చుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి తెలుగు భాషని ప్రతి ఒక్కరు కూడా డెప్త్లోకి వెళ్ళి నేర్చుకోవాలి. తెలుగు భాషలో ఉండేటువంటి ఆ పదాలలో ఉండేటువంటి శబ్దాలలో వచ్చేటువంటి వేవ్స్ అనేవి చాలా తక్కువ భాషల్లో ఉంటాయి. అది తెలుగులోను సంస్కృతంలోనూ కనిపిస్తుంటుంది, ఇంకా కొంత హిందీలో కూడా కనిపిస్తూ ఉంది. బట్ తెలుగులో నాకు అది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా మేము పల్లె పల్లెకు గుండె గుండెకు ఈ తెలుగు మహాసభ ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము అని వారికి చెప్పడం జరిగింది. వారి కోసం మేము ఎదురు చూసాం. వారు రాగానే పి రామచంద్రరాజు గారు కలవగానే మోదీ గారి కార్యక్రమం అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా మీ కార్యక్రమంలోనే పాల్గొని ఈ కరపత్రాన్ని, ఈ ప్రచార పత్రాన్ని విడుదల చేస్తానన్నారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారు మన మాజీ ముఖ్యమంత్రి అందరికీ తెలిసిన విషయమే. అదే వారి వేదిక మీద గుంటూరులో జరగడం మనందరికీ గర్వకారణం. ఇట్లాంటి ప్రోగ్రాం నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, దీనికి మాకు సంబంధించినంతవరకు మేము ఏమి చేయాలన్నా పూర్తి మీ యొక్క సొసైటీకి సహకారం అందిస్తామని చెప్పి, సహాయం అందజేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రధాని మోడీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఐకానిక్ భవనాల డిజైన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు మంత్రి నారాయణ సిఆర్డీఏ కార్యాలయంలో నార్మన్ పోస్టర్, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల తుది డిజైన్లపై కసరత్తు జరుగుతోంది. అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన సభ సక్సెస్ అయిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. అమరావతి రాజధాని శంకుస్థాపన కోసం పెట్టిన ఖర్చు వృధాగా పోదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇప్పుడు రాజధానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ రాజధాని నిర్మాణానికి అన్ని విధాల సహాయం అందిస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. రానున్న కాలంలో అమరావతి రాజధాని అద్భుతంగా నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే నిన్న మార్నింగ్ చూసుకుంటే క్వాంటమ్ వ్యాలీకి IBM దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీలన్నీ వచ్చి MOU చేసుకున్నారు. ఏంటంటే ఒక కంపెనీని ఏ విధంగా అయితే బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేసి ఒక ముందుకు తీసుకువెళ్తామో, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటంటే రాష్ట్రాన్ని కూడా ఒక బ్రాండింగ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగమే ఇది.
ఇది కొద్దిగా ఖర్చు అయినా కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఈ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది చరిత్రలో లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురాబోయేటువంటి సభ. తెలుగు వారందరినీ కూడా ఒక ఎమోషనల్గా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చేటువంటి సభ. అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా వారు ఇచ్చిన స్పీచ్ కూడా ప్రధానమంత్రి గారిని కూడా ఈ విధంగా మనం అభినందించాలి. ఎందుకంటే తెలుగులో ఆ విధంగా రాసుకొని ఆంధ్రప్రదేశ్ అంటే ఆధునిక ఆంధ్రప్రదేశ్, అత్యాధునిక ఆంధ్రప్రదేశ్ అలా రాసుకొని వచ్చారు అంటే ఏదో ఎవరో రాసిస్తే వచ్చేవి కాదు. అవన్నీ ఒక మనిషి దాని మీద డెప్త్కు వెళ్ళి ఆ విధంగా చేయడం అనేది కూడా తెలుగు వారందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎక్కడ మాట్లాడినా కూడా ఈ రోజున అద్భుతంగా ఆనందంగా ఉన్నారు. డెఫినెట్గా ఈ ప్రాంత ఎంపీగా నిన్న జరిగినటువంటి సభ ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసినటువంటి అందరూ మా ఎమ్మెల్యేలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు కానీ, తర్వాత ఎస్పీ గారు, ఐజీ గారు, వీళ్ళందరూ కూడా నిద్రాహారాలు మాని 10-15 రోజుల నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. 1,60,00,000 విలువైన వెంటిలేటర్స్, స్టెప్ డౌన్ ఐసీయూలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ప్రారంభించారు. జీజీహెచ్లో జరిగిన వెంటిలేటర్స్, స్టెప్ డౌన్ ఐసీయూ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి నాని ఆసుపత్రి లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ కు విరాళాలు ఇచ్చిన రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ స్టేట్ కమిటీ నిర్వాహకులు రామచంద్రరాజు, భాష్యం పేరమ్మ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ భాష్యం రామకృష్ణను, భారత్ ఫార్మా అండ్ మెడికల్ ఆక్సిజన్స్ నిర్వాహకులను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సత్కరించారు. సుమారు 2 కోట్ల రూపాయల విరాళాలతో వెంటిలేటర్లు, స్టెప్ డౌన్ ఐసీయూ ఏర్పాటు చేసిన దాతలను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభినందించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు అందరికీ ఉపయోగపడే ఆసుపత్రి జీజీహెచ్ అని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. రానున్న రోజుల్లో 15 కోట్లు సీఎస్ఆర్ నిధులు తెచ్చి అన్ని విధాల అభివృద్ధి కోసం ఖర్చు పెడతామని చెప్పారు. ఎంతో మంది దాతలు జీజీహెచ్ అభివృద్ధి కోసం విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని మేయర్ కోవెలమూడి రవీంద్ర వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి, డాక్టర్ రామారావు, డిప్యూటీ మేయర్ సజ్జీలా, డేగల ప్రభాకర్, శ్రీదేవి, కార్పొరేటర్ సమత, బాబు, మీరావళి, కసుకుత్తి హనుమంతరావు, కాది వెంకటేశ్వరరావు, పిల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. ఏదేమైనప్పటికీ వీళ్ళందరూ ఈ రోజు వచ్చి చేస్తున్నారంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకం. ఆ నమ్మకానికి తగ్గట్టుగానే ఈ రోజున 10 నెలల ముందుకి ఇప్పటికీ హాస్పిటల్లో డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, అందరూ సూపరింటెండెంట్ కానీ అందరూ కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఇంకా ఎక్కడెక్కడ చిన్న లోపాలంటే అవి కూడా సరిదిద్దుకొని మీరు ముందుకు వెళ్తా ఉంటే మంచి నేమ్ స్ప్రెడ్ అయ్యే కొంది డబ్బు ఇండియాలో వస్తూ చాలా మంది అనుకుంటారు ఇండియాలో డబ్బు లేదనుకుంటారు. ఇండియాలో చాలా డబ్బులు ఉన్నాయి. ఈ రోజున మన 5వ అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ. కాకపోతే బ్యాంకుల్లో ఎక్కడెక్కడ ఉంటాయి. వాళ్ళకి బాగా నమ్మకం కలిగినప్పుడు మాత్రమే తీసుకొచ్చి ఇస్తారు. ఆ నమ్మకాన్ని కలిగించే బాధ్యత మాది. అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎక్కువ డబ్బులు తీసుకొచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఏదేమైనప్పటికీ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కేవలం గుంటూరుకే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఉపయోగపడేటువంటి హాస్పిటల్. ఎందుకంటే శ్రీకాకుళం, విజయనగరం దగ్గర నుండి కూడా వేలాది మంది ప్రతిరోజు కూడా 3,000 ఓపీతో నిత్యం రద్దీగా ఉండేటువంటి హాస్పిటల్స్ ఇది ఒకటి. దీనికి ఎంత చేసినా తక్కువే. కానీ ఈ మధ్యకాలంలో అనేక మంది దాతలు ముందుకొచ్చి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో, ఆయన సూచనలతో పెద్ద ఎత్తున ఈరోజు అందరు దాతలు ముందుకు వచ్చి ఈ విధంగా డొనేషన్స్ ఇవ్వడం, వాళ్ళందరూ కూడా అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ని సహాయ సహకారాలు అందించడం చాలా గొప్ప విషయం. ఇంకా ముందు కూడా ఇటువంటి సహాయ సహకారాన్ని హాస్పిటల్కి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రభుత్వం తరఫున హాస్పిటల్కి రావాల్సినటువంటి అన్ని విషయాల మీద కూడా ఎప్పటికప్పుడు గౌరవ మంత్రివర్యులకి, ముఖ్యమంత్రి గారికి, అలాగే ప్రభుత్వ సెక్రటరీ గారి దృష్టికి తీసుకుని జరుగుతూ ఉంది. నా ముఖ్య సూచన ఏంటంటే గౌరవ సూపరింటెండెంట్ గారికి ఒక పేషెంట్ కానీ, రోగిని కానీ మనం ఇంట్లోకి పిలిచి చక్కగా మాట్లాడే విధంగా మీరు రేపు నిర్మించే కార్యక్రమాలని షెడ్యూల్లో పెట్టాలని దయచేసి వారిని పెట్టారు. అంత హత్తుకోరు. మీరు తప్పనిసరిగా దీన్ని సరిదిద్దుకొని మంచి ఇప్పుడు వాళ్ళని కోట్లు పెట్టి మనకి విరాళాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి తగిన విధంగా మనం బిల్డింగ్ కూడా చాలా బిల్డింగ్ మెడికల్ హాస్పిటల్లో ఖాళీ ఉంది. మీరు మంచి ప్లేస్లో వాళ్ళు ఇప్పుడు మనం ఎవరన్నా మన ఇంటికి
ఒకసారి రోడ్డు మీద గేట్ దగ్గర పిలిచి మాట్లాడితే ఎట్లా ఉంటుంది, లోపల పిలిచి మాట్లాడితే ఎట్లా ఉంటుంది, నేను ఒకసారి ఆలోచించాలి. ఇంకోటి పెద్దలు కూడా, ఎందుకంటే గుంటూరు మెడికల్ కాలేజ్ చాలా ఉన్నతమైన చదివి ఉన్నతమైన ప్లేస్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇచ్చే దాతలు కూడా అరే ఏంటో మనకి ఇంత తప్పించుకొని టెంపరీ బిల్డింగ్లో పెట్టారు, ఏంటి ఏమవుతాయి ఏంటో అనే అబద్ధం వస్తుంది. తప్పకుండా రానున్న కాలంలో మీరు ఈ విధంగా కాకుండా ఇంకా మంచిగా దాన్ని సరిదిస్తారని ఆశిస్తూ, ఇంకా చాలా మంది కూడా మన హాస్పిటల్కి వివిధ హోదాల్లో వివిధ రకాలుగా బెడ్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అలాగే ఎక్కువ బిల్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే జనరల్ మెడిసిన్ ఫౌండేషన్ వెనకాల పెట్టలేకపోవడం వల్ల ఇక్కడ దగ్గరలో ఒక ఐసీయూ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి ఐసీయూ ఏర్పాటు జరిగింది. ఈ ఐసీయూలో ఇప్పుడు 15 పడకలతో ఏసీ దీంట్లో భాష రామకృష్ణ గారు వారి మొదటి భాష మేడమ్మ గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇచ్చారు. వారికి మా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నాం. స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మే 12 నుండి 21 వరకు ఐఏఎస్ ఫౌండేషన్ క్లాసులు జరగనున్నాయి. యూటీఎఫ్ హాల్లో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సన్ ప్రతినిధులతో కలిసి మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవిష్కరించారు. గత 5 ఏళ్లుగా ఈ ఫౌండేషన్ క్లాసులు నిర్వహిస్తున్నామని, సివిల్స్పై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని లక్ష్మణరావు తెలిపారు. మే 12 నుండి మే 21 వరకు అనగా 10 రోజుల పాటు ఐఏఎస్ ఫౌండేషన్ క్లాసులు జరుగుతాయి. బ్రాడీపేట 2/6లో ఉన్నటువంటి యూటీఎఫ్ కార్యాలయంలో ప్రతిరోజు మే 12 నుండి 21 వరకు 6 నుండి 8 గంటల వరకు ఈ సాయంత్రం సమయంలో ఈ క్లాసులు జరుగుతాయి. ముఖ్యమైనటువంటి ఉద్దేశం పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకి, అలాగే ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఐఏఎస్, ఐపీఎస్ మొదలైన సివిల్ సర్వీస్ పరీక్షల గురించి అవగాహన కలిగించి ఇప్పటి నుంచి వారు ఎటువంటి లక్షణాలు పెంపొందించుకోవాలో ఈ క్లాసుల్లో వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా 8, 9, 10 తరగతుల పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు కూడా ఈ క్లాసులకి హాజరు కావచ్చు. 2014-19 మధ్యలో పూర్తి చేయలేని రాజధాని అమరావతి నిర్మాణాన్ని వచ్చే 3 ఏళ్లలో ఎలా పూర్తి చేస్తారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిని నిర్మించడంలో చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అయ్యారని విమర్శించారు. అమరావతి పునర్నిర్మాణం పేరుతో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ఒకరినొకరు పొగుడుకోవడానికే సభను నిర్వహించినట్లు ఉందని అంబటి అన్నారు. సీఎం చంద్రబాబు విధానాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని మండిపడ్డారు. రాజధాని లేనటువంటి రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించుకొని 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సమీకరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమితో కలిపి సుమారుగా 53,000 ఎకరాలను తీసుకొని అమరావతి నిర్మాణం చేస్తామని ఆ రోజు ప్రకటించారు. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మించడంలో శరవేగంగా ముందు కదిలామని చెప్పారు. అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తున్నామని చెప్పారు. కానీ 5 సంవత్సరాల తరువాత అద్భుతమైన నగరం పత్రికల్లోనూ వీడియోలోనూ కనిపించింది, కానీ అక్కడ మాత్రం కనిపించలేదు. అఖిల భారత యువజన సమాఖ్య 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని గుంటూరులో నిర్వహించారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ జెండాను జంగాల చైతన్య ఆవిష్కరించారు. యువత ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఏఐవైఎఫ్ పోరాటాలు చేసి వాటి పరిష్కారంకు కృషి చేసిందని చైతన్య తెలిపారు. యువతకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి విషయంలో కానివ్వండి, ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న వైఖరిలో కానివ్వండి, అన్నిటి మీద పోరాటం చేసి యువకుల మొత్తానికి ఉద్యోగ కల్పనకై అఖిల భారత యువజన సమాఖ్య పెద్ద ఆందోళనలు చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు రావడంలో కూడా తనదైన పాత్ర పోషించింది. ఇప్పుడు మనకున్న రాష్ట్ర ప్రభుత్వం కన్నా చోటపై ప్రభుత్వం చూస్తూ ఉంటే అధికారంలో రాకముందు మెగా డిఎస్సి ఇస్తారని, నిరుద్యోగ భృతి ఇస్తారని అధికారంలో రావడం జరిగింది. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన వాగ్దానాలు మొత్తం కూడా అటక మీద ఎక్కించి ఇప్పుడు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉందని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు, యువత మొత్తం కూడా భావిస్తూ ఉన్నారు. ఎడ్ల పందాలు నిర్వహించడం సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా వస్తుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ధూళిపల్ల వీరయ్య చౌదరి మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజాల బల ప్రదర్శన పోటీలకు శుక్రవారం రెండవ రోజు మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలి రోజు టచ్పల్ల విభాగంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఎడ్ల పందాలను ప్రారంభించి జతల యజమానులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ మన జీవన విధానంలో పశువులను కుటుంబ సభ్యులుగా చూస్తామని పేర్కొన్నారు. నేటి యాంత్రిక జీవితంలో ఆట విడుపుగా ఇలాంటి పోటీలకు వచ్చి ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నెమ్మకంటి మోహన్ రావు గారు, ఆరాధ్యుల వాసు గారు, వేణుగండ్ల సుధాకర్ గారు, సొంతపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గోసె వెంకటేశ్వర గారు, సయ్యద్ మాలిక్ గారు, వీరైదుగురు కూడా వేదిక మీద ఆశీర్వాదం అవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎంపీపీ గారు కారంపూడి మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి. ఆరిగ్రహారంలోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 18 వరకు జరిగే ఉత్సవాల్లో విశేష పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త బుచ్చిరామయ్య శాస్త్రి, ఈవో శివకోటేశ్వరరావు తెలిపారు. పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని కోదండరామస్వామి కళ్యాణంలో భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఇవాళ రాత్రికి ధ్వజారోహణ. ఎక్కడెక్కడ చాలా రాష్ట్రాల నుంచి వస్తారు. అక్కడ ధ్వజపటం దగ్గర ముద్ద తీసుకుంటానికి సంతానవంతులు కావడం కోసం సంతానం కోరేటువంటి వాళ్ళు అక్కడికి వస్తారు. ఎక్కడెక్కడ చాలా రాష్ట్రాల నుంచి వస్తారు. వాళ్ళందరూ కూడా లబ్ధి పొంది మళ్ళీ మాకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అది అంత పవర్ ఉంది ఈ దేవాలయంలో. అందరూ ఇక్కడ శుభం కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్. శ్రీ గంగా పరవరంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈరోజు నుండి 18వ తేదీ వరకు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నవి. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు పెళ్లి కుమారుడు ఉత్సవము. ఈరోజు సాయంత్రము అందరికీ సంతానం కొరకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరికీ ఎంతోమంది భక్తులకి ఈరోజు నరనందీశ్వర స్వామివారి ప్రసాదం ఇప్పించడం జరుగుతుంది. ఈరోజు నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవంలో, తదుపరి 12వ తారీఖు మార్నింగ్ ఉదయం తెల్లారగట్ట 5 గంటలకు శ్రీ స్వామివారి కళ్యాణము, తదుపరి సాయంత్రం 5 గంటలకు శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం కార్యక్రమం జరుగుతున్నవి. ఈ కార్యక్రమంలో అందరూ భక్తులందరూ పాల్గొని ఈ బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయవలసిందిగా మనవి చేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.